బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీలు కలిసి పని చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరికీ కూడా ఆదిలాబాద్ ఒక ప్రజలందరికీ వాళ్ళ బహిరంగ పొత్తుని వాళ్ళ రహస్య ఎజెండాని బట్ట బయలు చేసింది, కుండ బద్దలు కొట్టి చెప్పింది. అట్లనే అందులో భాగంగానే మీ అందరికి ఇప్పుడే చెప్పినట్టుగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయాన బీఆర్ఎస్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి తన కౌన్సిలర్లని పట్టుకొని అటెండ్ అయినరు, మద్దతు తెలిపినరు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుంటున్నాం, ప్రజలందరికీ కూడా ప్రజల మద్దతు మొన్న ఎలక్షన్లో 77,000 ఓట్లు సాధించి బీఆర్ఎస్ తన ఓట్లన్నింటినీ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేపించినా కూడా 77,000 ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించి తిరుగులేని రాజకీయ శక్తిగా ఆదిలాబాద్లో అవతరించింది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టుంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 48,000 ఓట్ల నుంచి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 ఓట్ల వరకు 29,000 ఓట్లను పెంచుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి విలీనమైన కలిసి పోటీ చేసినా కూడా చిత్తుగా ఓడించి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండాను మున్సిపాలిటీ పీఠం మీద ఎగిరేయడానికి మా కార్యకర్తలందరూ కొదమ సింహాల్లాగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పొత్తుని చీత్కరించుకుంటున్నారు. ఇదంతా ప్రజలకు వాళ్ళు అనేక రూపాలుగా చెప్పారు. పోయిన లోక్సభ ఎలక్షన్లో, పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఇప్పుడు